హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను లంచ్కి అరటి ఊచ కర్రీ చేశానండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ కర్రీ? చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా. ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ నేను మీకు కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో లంచ్ అయిపోయిన తర్వాత అమెజాన్ నుంచి 2 ప్యాకేజెస్ వచ్చాయండి. ఇంటి కోసం అని చెప్పి తెప్పించాను. ఇది డాక్టర్ ఫిక్సిట్. ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయండి. ఆ గ్యాప్స్లోకి ఈ కాక్రోచెస్, చీమలు అవి దూరుతున్నాయన్నమాట. సో అవి ఫిల్ చేయడం కోసం అని చెప్పి డాక్టర్ ఫిక్సిట్ తెప్పించాము. ఇదేంటంటే ఇన్స్టెంట్ సెమ్లా అన్నమాట. ఒక ట్యూబ్ లాగా, సిరంజ్ ట్యూబ్ లాగా వస్తుంది. నేను మీకు చూపిస్తా చూడండి. ఫనీ ఓపెన్ చేస్తున్నారు. ముందు ఒక స్పాచులా లాగా ఇస్తారు. వెనక వైపు కూడా ఒక చిన్న సీడ్లా ఉంటుందండి, కానీ మనం ముందు వైపు నుంచే ఓపెన్ చేయాలి. సో పైన ఒక క్యాప్లా ఉంటుంది. ఆ క్యాప్ ఓపెన్ చేసి మనం సిజర్తో కట్ చేస్తే కనుక మనకి ఆ ట్యూబ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ క్యాప్ ఫిక్స్ చేసేసి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసే ముందు కొంచెం ఇలాగ బాగా రోల్ చేసి ప్రెస్ చేసి తర్వాత ముందు వైపు సిజర్తో కట్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్యాప్స్లో ఫిల్ చేస్తున్నామండి. సో ఇది ఒక 4 to 6 hours పడుతుందన్నమాట డ్రై అవ్వడానికి. డ్రై అయిపోతే ఇంకా అది సీల్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా మనకి లోపలికి ఏం వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఎందుకు ఇట్లాగా గ్యాప్స్ వస్తున్నాయో తెలియట్లేదండి. కొన్ని ప్లేసెస్లో చిన్న చిన్న గ్యాప్స్, అంటే టైల్కిను వాల్కి మధ్యలో గ్యాప్స్ అన్నమాట. ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తున్నాము. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎవరికైనా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా బయట కూడా ఈజీగానే దొరుకుతుందండి ట్యూబ్. అంతేనండి. ఫిల్ చేసేసి స్పాచులాతో స్ప్రెడ్ చేసి ఒక 4 to 6 hours అలా వదిలేస్తే డ్రై అయిపోతుంది అనమాట. ఇవేమో వాల్ హుక్స్ అండి. మనం మేకులు కొట్టుకోలేని ప్లేసెస్లో, అంటే మనకి రెంటెడ్ హౌసెస్లో అన్ని చోట్ల మేకులు కొట్టనివ్వరు కదండి. సో అలాంటప్పుడు ఇదేంటంటే రెడీమేడ్ మేకుల్లాగా అనమాట. స్టిక్కర్ లాగా అంటించేసుకోవచ్చు. ఎక్కడైనా అంటించుకోవచ్చు అండి. మనం పూజలకి డెకరేషన్ అవి చేసుకుంటాం కదా, వాటికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఈ మేకులు తెప్పించాను అనమాట. సో యాక్చువల్గా ఈ పూలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో ఇవి హ్యాంగ్ చేయడం కోసం తెప్పించాను. ఇవి ఒక్కసారి అంటిస్తే అలా ఉంటాయండి. ఎక్కువ వెయిట్ మోయలేవు, కానీ చిన్న చిన్న వాటికి డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. బాగా అనిపించింది నాకు. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, అలానే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్సో ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.